పార్లమెంట్ సభ్యులు శ్రీ కొమ్మంపాటి హరిబాబు గారు, మరొక పార్లమెంట్ సభ్యులు శ్రీ అక్రమ్ గజపతిరాజు గారు, రాష్ట్ర మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు గారు, అలాగే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఈరోజు ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమానికి చేసిన యొక్క మిత్రులకు, సోదరులకు, సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులకు నా ధన్యవాదాలు. ఈ విశాఖ నగరానికి ఒక రకమైన యొక్క ఈ సమావేశాలకు జరుపుకోవడానికి కావాల్సిన యొక్క ఈ కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేసి మరి ఆనందరాజు గారు ఈరోజు నా కార్యక్రమాన్ని ఇక్కడే పెట్టాలని చెప్పని పట్టుబట్టి వారి కార్యక్రమానికి వారు ఆతిథ్యం ఇచ్చినందుకు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ సాయం సంధ్యా సమయంలో ఆహ్లాదకర వాతావరణంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం లభించింది. కొంతమంది ఆలస్యంగా వచ్చిన వాళ్ళను నేను మళ్ళా కిందకు వచ్చిన తర్వాత కలుసుకుంటాను. ఇవాళ ఉద్దేశం ముఖ్యంగా అందరూ కలవడం, కలిసి కబుర్లు చెప్పుకోవడం, పాత సంగతులు నెమరు వేసుకోవడం. మన విశాఖపట్నంలో నేను పుట్టిన నెల్లూరులో అయినా పెరిగింది, ఎదిగింది, ఉన్నత విద్య చదివింది విశాఖపట్నంలో. ఎమర్జెన్సీలో జైల్లో గడిపింది కూడా విశాఖపట్నంలోనే. అందువలన నా ఉన్నతికి విశాఖపట్నం ఒక రకమైన యొక్క పునాదులు, మంచి బీజాలు వేసిందని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఈ నగరం, ఈ నగర ప్రజలు, ఈ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు, వాళ్ళ యొక్క స్వభావం, కలిసిపోయే యొక్క మనస్తత్వం, అందరినీ ఆహ్వానించి అందరినీ కూడా కలుపుకునే యొక్క ఆ మంచితనం కూడా నన్ను ఎంతో ఆకర్షించింది. దాంతోపాటు ప్రకృతి, విశాఖపట్నం ఈ ప్రకృతి సౌందర్యం కూడా దాంట్లో ప్రత్యేకతను మనందరికీ కూడా తెలియజేస్తోంది. అందుకని నేను మనసులో మంత్రిగా ఉన్నా లేదా ఏ పదవిలో ఉన్నా విశాఖపట్నాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆ విశాఖపట్నం అభివృద్ధి కోసం నా వంతు కృషి నేను గతంలో కూడా చేశాను, రాబోయే రోజుల్లో కూడా నాకు అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా చేస్తాను. ఎందుకంటే దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఒకటి. రెండోది, ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక నాలెడ్జ్ సెంటర్ విశాఖపట్నం. ఇక్కడున్న వాతావరణము, ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న వాళ్ళ యొక్క మనస్తత్వంతో పాటు విద్యా సంస్థలన్నీ కూడా ఎన్నో వైభవంగా ఇక్కడ వెలిసిందే. రాబోయే రోజుల్లో కూడా ఈ విశాఖపట్నం ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి ఒక ముఖద్వారంగా తయారై మరింతగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసం కూడా నాకుంది. శ్రీ అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా ఉండగా ఈ విశాఖపట్నం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. అంతకుముందు నేను వాజ్పేయి గారి హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు అనంత్ కుమారు, అలాగే మన షానవాజ్ హుస్సేన్, జార్జ్ ఫెర్నాండెస్ వాళ్ళందరూ తీసుకొచ్చి ఆ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కొంత విస్తరింపజేసే ప్రయత్నం చేశాం. ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు ఒక చిన్న నేపథ్యం ఉంది. ఇది మామూలు ఎయిర్పోర్ట్ కాదు, నేవల్ వాళ్ళ యొక్క అవసరాల కోసం ఏర్పాటు చేసే ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ విస్తరించాలన్న కోరిక అయితే ఉంది, కానీ దానికి కావాల్సిన నిధులు మన దగ్గర లేవు. అందుకని ఆ రోజు నాకు బాగా గుర్తు, ఈ నగరంలోనే నివాసం ఏర్పరచుకున్న మన మాజీ కేంద్ర కేబినెట్ కార్యదర్శి టిఆర్ ప్రసాద్ అప్పుడు డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే మా మిత్రుడు, మేమందరం అంతకుముందు ఆరాధించే వ్యక్తి శ్రీ జార్జ్ ఫెర్నాండెస్ గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు. అందుకని వారిద్దరిని కోరిన మీదట వారు మరి విశాల మనస్తత్వంతో ఈ నగరానికి, అప్పుడు ఈ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఆ రోజుల్లో సుమారు 180-200 కోట్ల రూపాయలు డిఫెన్స్ బడ్జెట్ నుంచి ఇవ్వడంతో విశాఖపట్నం యొక్క ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ జరిగింది. ఆ తర్వాత మంత్రి మనవాడు కావడంతో ఈ విశాఖపట్నం ఎయిర్పోర్టు మరింతగా అభివృద్ధి చెందింది. రాబోయే రోజుల్లో మరొక కొత్త విమానాశ్రయాన్ని కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ కనెక్టివిటీ ఈజ్ వైటల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ రీజియన్, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ స్టేట్, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్. Wherever there is connectivity, people coming and going, tourism, commerce, business and other activities also will naturally pick up. And Visakhapatnam, because of this location,
this airport, this port, this railway junction and this national highway, all connections are there, and Chhattisgarh, and also you have Orissa and then Andhra Pradesh, all are connected. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది మరింత మన పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ హరిబాబు గారు ఈ నగరానికి కావాల్సిన, ఈ ప్రాంతానికి కావాల్సిన అన్ని సౌకర్యాల కోసం ఎప్పటికప్పుడు కేంద్రంతో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మిత్రులారా, ఇవాళ సాయంత్రం మనందరం కలవడానికి ఒక అవకాశం దొరికింది. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా కలుస్తూ ఉండేవాడిని, తిరుగుతూ ఉండేవాడిని. అందరినీ ఇంటింటికి వెళ్లి కలవడం లేదు, వాళ్ళు వచ్చి నన్ను కలవడం సాధ్యం కాదు. కాబట్టి నేను సుమారు 20 సంవత్సరాల కిందటే ఈ మీట్ అండ్ గ్రీట్ ఆత్మీయ సమావేశం పేరుతో ఏ నగరానికి వెళితే ఆ నగరంలో అందరినీ కలిసేట ఆలోచన చేశాను. అది చాలా సానుకూలమైన వాతావరణాన్ని కల్పించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మన మిత్రులు ఏర్పాటు చేశారు. నేను ఉపరాష్ట్రపతి కావాలని అనుకోలేదు, అవుతానని ఊహించలేదు. ఒకరోజు ముందు వరకు కూడా మీ అందరికీ చాలా మందికి ఆశ్చర్యం కలగవచ్చు. ఎందుకంటే ఆ ముందు రోజు పత్రికల వాళ్ళ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఊహాగానాలు మరీ ఎక్కువ చేస్తూ ఉంటే నేను మధ్యలో ఒకరోజు గట్టిగా దాన్ని ఆపుదల చేద్దామనే ఉద్దేశంతో రాష్ట్రపతి లేదు, ఉపరాష్ట్రపతి లేదు, నేను ఉషాపతిని మాత్రమే అని గట్టిగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నిర్ణయం వేరేగా ఉండింది. ఎందుకంటే నాకు ఎప్పుడూ ఈ 24/7 విద్యార్థి దశ నుంచి మీటింగ్ పీపుల్, గ్రీటింగ్ పీపుల్, టాకింగ్ విత్ ద పీపుల్, వాకింగ్ విత్ ద పీపుల్, ఈటింగ్ విత్ ద పీపుల్, స్పెండింగ్ టైం విత్ ద పీపుల్, అది ఒక అలవాటైపోయింది. ఆ అలవాటులో ఉన్నవాడిని ఒకసారి ఈ రాజకీయాల్లో బయటకు వచ్చి ఈ రాజ్యాంగ బాధ్యతలో కూర్చోవడం అవుతుందో అది మామూలుగా కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపించింది. సరే, ఏదేమైనా అయిపోయింది దాని గురించి ఇప్పుడు మళ్ళా వెనక్కి వెళ్లి అటు ఎందుకు జరిగింది, ఏం జరిగింది, జరగకుండా ఉంటే బాగుండు, లేదా ఇంకేదైనా అయితే బాగుండు, ఇలా ఆలోచించడంలో అర్థం లేదు. సో అందుకని నేను ఎప్పుడైతే ఈ బాధ్యత వచ్చిందో, ఈ బాధ్యత స్వీకరించిన రోజునే నిర్ణయించుకున్నాను, నేను రాజకీయాలకు ఇక శాశ్వత సెలవు. ఎందుకంటే యూ కాంట్ డూ జస్టిస్ టు యువర్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ యూ ఆర్ ఇన్ డే టు డే పొలిటికల్ సిస్టమ్. Because this is a constitutional responsibility, you have to be a referee, you have to be a guide, you have to be a philosopher as per the constitution. So if you want to perform that responsibilities, you should not be part of any political system. అందుకే నేను ఆ రోజే చాలా బాధాకరమైన నిర్ణయం అది. ఇది ఎన్ని సంవత్సరాల అనుబంధం పెంచి పోషించి పెద్ద చేసి మన తీసుకొచ్చినట్టు రాజకీయ పార్టీని వదిలిపెట్టి రావడం అంటే మనసులో బాధ కలుగుతుంది. నాకు కూడా బాధ కలిగింది. బట్ జరిగిపోయిన తర్వాత నేను దృఢమైన నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి రాజకీయాలు జోలికి పోకుండా అందుకున్నాను. ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ కొత్త రాష్ట్రం మన పాత రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి వసతులన్నీ కూడా అంతకుముందున్న పాలకులు అందరూ అన్నీ తీసుకెళ్లి మన రాజధానికి దాన్ని హైదరాబాద్ లో పెట్టారు. ఆ తర్వాత ఎప్పుడైతే విడిపోయిన తర్వాత ఈ ప్రాంతం యొక్క అవసరాలను తీర్చేందుకు తగిన విధంగా ఆ రోజు ఏర్పాటు జరగలేదు. దురదృష్టం. నేను దాంట్లో లోతుగా పోరాను ఇప్పుడు, ఎందుకంటే రాజకీయం వల్ల. కానీ ఆ రోజు కూడా నేను పార్లమెంట్లో ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు, లోక్సభ ఆల్రెడీ పాస్ అయిన తర్వాత రాజ్యసభలో చాలా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, పోట్లాడాల్సి వచ్చింది. అనేక విషయాలు దాన్ని చేర్చే ప్రయత్నం కూడా ఆ రోజు చేయడం జరిగింది. 3-4 రోజులు నిద్రపట్టలేదు నాకు వాస్తవంగా. రాష్ట్రం విడిపోకూడదని కాదు, వాస్తవం చెప్పాలి కదా. రాష్ట్రం విడిపోతే కలిసి కలహించుకునే దానికన్నా విడిపోయి సహకరించుకోవడం విన్నాని నేను రికన్సైల్ అయి దానికి అనుగుణంగా మాట్లాడుతూ ఉన్నాను, మాట కూడా చెప్పాము. కాబట్టి అది కాదు. కానీ ఈ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ వసతులు ఏవైతే ఉన్నాయో, దీనికి అన్ని విధాలా కూడా ఒక లోతైన చర్చ జరిగి దాన్ని దీంట్లో చేర్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అందుకని 3-4 రోజులు నిద్రపోకపోయిన తర్వాత నేను గట్టిగా నిర్ణయం తీసుకుని పార్టీ లోపల అలాగే ప్రభుత్వం లోపల గట్టిగా మాట్లాడడం, పార్లమెంట్లో చేసినట్టు ప్రయత్నం మీ అందరూ కూడా తెలుసు. దానిలో కూడా నేను లోతుగా వెళ్ళను. ఆ తర్వాత జరిగిపోయిన తర్వాత పోలవరం దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా తగినంత శ్రద్ధ తీసుకుని మంత్రులందరితో మాట్లాడి రాష్ట్రానికి న్యాయం చేయాలా, ఒకరికి వ్యతిరేకం కాదు. తెలంగాణ వ్యతిరేకం ఎందుకు అవుతుంది? తెలంగాణ, నేను ఆంధ్రలో పుట్టాను, తెలంగాణలో పెరిగాను. మనం చూస్తూ ఉంటే సుమారు 37 సంవత్సరాలు తెలంగాణలో పెరిగాను నేను హైదరాబాద్. అది ఈ ప్రపంచం ఇద్దరు అన్నదమ్ముడు లాంటి వాళ్ళు. కానీ ఇక్కడ న్యాయం జరగాలనేది మనసులో ఉండేది.
దానికోసం ప్రయత్నాలు చేశాం. నేను ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు నాకున్న అవకాశాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రానికి మేలు చేయడం కోసం అనేక ప్రాజెక్టులు సంపాదించడం కోసం విద్యా సంస్థలన్నీ నిన్నే మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. మన తెలుగువాడు, ఆయన కేంద్రంలో మానవ వనరుల శాఖ కార్యదర్శి. ఒక ట్రైబల్ యూనివర్సిటీ తప్పితే మిగతా విద్యా సంస్థలన్నీ ఏర్పడ్డాయి. ట్రైబల్ యూనివర్సిటీ కూడా క్యాబినెట్ లో ఉంది, తొందరలో వస్తుంది అది కూడా. సో ఈ విద్యా సంస్థలతో పాటు మిగతా పారిశ్రామికంగా మిగతా అభివృద్ధి పరమైన ప్రాజెక్టులు కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని చొరవ తీసుకుని చర్చించి మంత్రులతో మాట్లాడి వాటి కోసం కృషి చేస్తున్నాం. ఆ సందర్భంలో ఈ ఉపరాష్ట్రపతి కావడం జరిగింది. కొద్ది కాలం ఉండుంటే బహుశా మిగతా మిగిలిపోయిన కొద్దిపాటి కూడా పూర్తి అయి ఉండేవి. ఆ తదనంతర పరిణామాలు అయితే జరిగాయో రాజకీయ మార్పులతో పాటు వాటి లోపలే ఈ పని జరిగిపోయి ఉంటే చాలా బాగుండేదని చెప్పి నేను భావిస్తున్నా. బహుశా పరిణామాలు కూడా జరిగి ఉండేవి కాదేమో. బట్ ఏదేమైనా సరే ఒక నిర్ణయం అయిన తర్వాత ఆ నిర్ణయం మనం పాటించాల్సి ఉంది. ఇప్పుడు కూడా నా మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, నేను ఉపరాష్ట్రపతి అయినప్పటికీ కూడా ఆ ఉపరాష్ట్రపతి బాధ్యతల్లో ఉన్న మంత్రులు పిలిచి మాట్లాడుతున్నాను, ఇవ్వాల్సిన సలహాలు ఇస్తున్నాను. అంతకుముందు నిర్ణయంలో భాగస్వామి అవకాశం ఉండేది, ఇవాళ సలహాల వరకే పరిమితం. దాని వరకు ఆ పనిని రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా చేస్తానని మీ అందరి సందర్భంగా మనం చేస్తున్నాను. మిత్రులు కాబట్టి మనసులో ఉన్న మాట అందరితో పంచుకోవాలనిపించి ఆ విషయం చెప్పాను. లేకపోతే అది ఇప్పుడు నేను ప్రస్తావించాల్సిన విషయం కాదు. నా మనసులో ఉన్నదంటే రాజకీయాల్లో విడిపోవడం కలవడం జరుగుతూ ఉండదు, సహజమే. దాంట్లో నేను ఇప్పుడు జోక్యం చేసుకోను. నా అభిప్రాయాలు నాకున్నాయి, ఆ చెప్పాల్సినప్పుడు చెప్పాను, అయిపోయింది అది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది, రాజకీయాలు వేరైనప్పటికీ రాష్ట్రము కేంద్రము కలిసి పనిచేయాలి. ఇది నా అనుభవం నాకు నేర్పినటువంటి విషయం. పరిపాలనా సంబంధమైన సంబంధాలు ఉండాలి. డెవలప్మెంటల్ యాక్టివిటీ, అడ్మినిస్ట్రేటివ్ కనెక్టివిటీ ఈ రెండు ఉంటే మరింత వేగంగా ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. రాజకీయాలు విడిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళ లైన్ వాళ్ళు తీసుకోవచ్చు, తప్పులేదు. అవతల వాళ్ళ రోడ్డు ఉంటే చెప్పొచ్చు. వాటిని చెప్పుకునేటప్పుడు ఆ మర్యాదలో పద్ధతులు కొనసాగించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది ఒక విషయం. పోతే రెండో విషయం ఏంటంటే, నేను రాజకీయాల్లో ఇప్పుడు బయటకు వచ్చాను కాబట్టి నేను ఈ వైస్ ప్రెసిడెంట్ గా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. రాష్ట్రపతికి సహకరించడం, అలాగే సుమారుగా 10 సంస్థలకు ఛాన్సలర్ గా లేకపోతే అధ్యక్షుడిగా ఉన్నాను నేను. అలాగే ఒక 10 సంస్థలకి ప్రసార భారతి కానీ, లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే అంబేద్కర్ మెమోరియల్ అవార్డు కానీ, మహాత్మా గాంధీ పీస్ అవార్డు కానీ, రెప్రసీ అవార్డు కానీ, ఇలాంటి అనేక సంస్థలకి వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ గా ఉన్నాను. దాంతోపాటు ఈ విదేశాల నుంచి రాయబారులను లేకపోతే అధ్యక్షులను ఉపాధ్యక్షులను వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఆ దేశాలకు వెళ్ళడం, పర్యటించడం, దౌత్య సంబంధాల్లో ప్రభుత్వానికి దేశానికి సహకరించడం కూడా ఉపరాష్ట్రపతి బాధ్యతల్లో ఒకటి. ఈ ప్రపంచ దేశాల్లో ఎవరెవరు వెళ్ళాలి, ఏ దేశానికి రాష్ట్రపతి వెళ్ళాలి, ఏ దేశానికి ప్రధానమంత్రి వెళ్ళాలి, ఏ దేశానికి ఉపరాష్ట్రపతి వెళ్లాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సలహా ఇస్తుంది. దాని ప్రకారం ముందుకెళ్తుంటాం. నేను ఈ మధ్యనే మన లాటిన్ అమెరికన్ కంట్రీస్ పనామా, గొటమాలా, పెరు అది సందర్శించి వచ్చాను. ఈ సెప్టెంబర్లో అమెరికా, తర్వాత అక్కడి నుంచి మాల్టా, తర్వాత అక్కడి నుంచి సెర్బియా, అక్కడి నుంచి మన రొమేనియా, యూరప్ దేశాలకు వెళ్తున్నాను. ఆ తర్వాత మన అక్టోబర్లో ఏసియాన్ కంట్రీస్ కాన్ఫరెన్స్ ని అధ్యక్షత వహించాల్సి ఉంది. దానికి బ్రస్సెల్స్ వెళ్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇవి కొనసాగుతూ ఉంటాయి. దాంతోపాటు నేను ఈ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఈ ప్రోటోకాల్, ఈ నియమ నిబంధనలు జనానికి కాస్త దగ్గరగా, చనువుగా, చేరువుగా ఉండేటికి అవకాశం కొంత తగ్గిపోయింది. అది మనసులో నాకు కొంత కొరతగా ఉంది. ఎందుకంటే 40 ఏళ్లు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, రాజకీయాల్లో, ప్రజా చట్టసభల్లో, అసెంబ్లీలో, పార్లమెంట్లో. అసెంబ్లీలో 2 పర్యాయాలు ఉన్నాను నేను. అశోక్ గారు కూడా నాతో ఉన్నాడు, మిగతా మిత్రులు కూడా ఉన్నారు. ఆ తర్వాత 20 ఏళ్లు పార్లమెంట్లో ఉన్నాను. పార్లమెంట్లో 20 ఏళ్ల నుండి ఉపరాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి నేనేం చెప్పి మనం చెప్తాను. నాకు అప్పుడు దాకా తెలవదు. ఎందుకంటే మామూలుగా ఇంతకుముందు ఉపరాష్ట్రపతులు డిప్లొమాట్స్, లేకపోతే ప్రొఫెసర్స్, ఇతర రంగాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రజల జీవితంలో ఉండి రాజకీయం నుంచి నేరుగా ఉపరాష్ట్రపతి అయ్యారు మధ్యకాలంలో అని చెప్పి. సరే, అందుకని నేను ఆలోచించాను ఏం చేయాలా ఏందని. గమ్ముగా ఉండడం నా మనస్తత్వం కాదు. కానీ ఉపరాష్ట్రపతిలో నీ మనసుకు వచ్చిన దాన్ని మాట్లాడడానికి లేదు, అది పెద్ద ఇబ్బంది. నువ్వు నచ్చిన దాన్ని, మెచ్చిన దాని గురించి చెప్పడానికి వీల్లేదు. నీకు నచ్చని దాని గురించి గట్టిగా చెప్పడానికి వీల్లేదు. అవతల వాళ్ళు తప్పు చూస్తే, తప్పు చేస్తూ ఉంటే దాన్ని ఏదైతే చూపించడానికి వీల్లేదు. నీకు
ఈ అభిప్రాయం కానీ తప్పుడు అభిప్రాయం, తప్పుడు సమాచారం అంటే దాన్ని ఖండించి సరైన సమాచారం ఇచ్చేదానికి అవకాశం లేదు. నీకెక్కడికి కావాలంటే అక్కడికి పోవడానికి వీలు లేదు, తిరగడానికి వీలు లేక, మాట్లాడడానికి వీలు లేకపోతే ఈ రాజ్యాంగ పద్ధతిలో ఉండి చేయాల్సింది ఏందని నేను ఆలోచించాను. ఆలోచించిన తర్వాత నేను చెప్పాను కదా, బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతకు న్యాయం చేయాలా, దాని స్థాయిని పెంచే ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నం మొదలుపెట్టి నేను ఒక 4-5 సెక్టార్స్ విభాగాలను ఎంచుకొని ముందు వీటితో ప్రయత్నం మొదలు పెడదాం, మన ఆలోచనలు పంచుకుందాం, వాళ్ళ ఆలోచనలు తెలుసుకుందాం, అదేవిధంగా తగిన విధంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇద్దామని. మొదటిది స్టూడెంట్స్. యూనివర్సిటీస్ అన్ని కూడా తిరగాలని నిర్ణయించుకుందాం. మన దేశంలో 800 యూనివర్సిటీలు ఉన్నాయి, ఇంకా విద్యా సంస్థలు చాలా ఉన్నాయి. ఇప్పటికే 56 యూనివర్సిటీస్ కవర్ చేశాను నేను. 29 యూనివర్సిటీస్ కాన్వకేషన్లో పాల్గొన్నాను. రేపు ఉదయం కూడా మళ్ళీ ఒక కాన్వకేషన్ భువనేశ్వర్లో పాల్గొన్నాను. నిన్న విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో పాల్గొన్నాను. 2 మన సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ అవుతుందో వెరీ వైటల్ ఫర్ అవర్ డెవలప్మెంట్. ఈ రీసెర్చ్ సెంటర్స్, ల్యాబ్స్ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో, 100ల సంఖ్యలో. అండమాన్ వెళ్లాను, ఐలాండ్ ఫార్మింగ్ అండమాన్లో. అరుణాచల్ వెళ్లాను, డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఎట్టుంటుందని. ఇలా కాశ్మీర్, దేశంలో ఉన్న అనేక సంస్థలను పర్యటించాలని చెప్పి నిర్ణయించుకున్నాను. సైంటిస్టుతో మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కొని, వాళ్ళ విపుదట్టి వెనుదట్టి వాళ్ళు చేస్తున్న పనిని తెలుసుకొని, ల్యాబ్ టు ల్యాండ్ దీన్ని పరిశోధన కింద జనానికి చేరాలా, దానికి పరిష్కార మార్గం ఏందని వాళ్ళతో చర్చించడం మొదలుపెట్టాను. 3వది నేను ఎంచుకున్నది రైతులు. ఈ దేశానికి రైతే వెన్నెముక, అన్నం పెట్టేది రైతు. అగ్రికల్చర్ ఇస్ అవర్ బేసిక్ కల్చర్. అందుకని వ్యవసాయాన్ని లాభసాటి కాకుండా పోతుంది, సవాళ్లు వస్తున్నాయి. కేంద్రం అనేక పథకాలు ప్రకటించింది, రాష్ట్రం కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటు మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రశేఖరరావు గారు కానీ, పక్కనున్న ముఖ్యమంత్రులు అందరూ, నవీన్ పట్నాయక్ అందరూ ప్రయత్నాలు ఎవరు చేయడం అనేది మనం చెప్పలేము. ఇన్ని చేసినప్పటికీ కూడా వ్యవసాయము లాభసాటి కాదని రైతులు కొంతమంది వ్యవసాయాన్ని వదిలిపెట్టేస్తున్నారు. ప్రజలు పల్లెటూరు వదిలిపెట్టి పట్టణాలకు పోతున్నారు. సో దీన్ని కొంత సరిదిద్దకపోతే ఇండియా లాంటి పెద్ద దేశం వ్యవసాయం పటిష్టంగా ఉండకపోతే, ఆహార ఉత్పత్తి జరగకపోతే చాలా ఇబ్బందులు పడతాం. ఒక దుబాయో, ఒక సింగపూరో, లేకపోతే ఒక చిన్న దేశం అయితే యూ కెన్ ఇంపోర్ట్ ఫుడ్. చూడండి, దుబాయ్లో మీకు మంచి కూరగాయలు దొరుకుతాయి, మంచి పండు దొరుకుతాయి, మంచి పూలు దొరుకుతాయి. అడేం పండవు. సింగపూర్ కూడా అంతే, చాలా ఫ్రెష్గా ఉంటాయి. జనాభా తక్కువ, రిక్వైర్మెంట్ తక్కువ, మంది 130 కోట్ల జనాభా. సో యూ కెనాట్ సస్టైన్ ఆన్ ఇంపోర్టెడ్ ఫుడ్ సెక్యూరిటీ. యూ హ్యావ్ టు డెవలప్ హోమ్ గ్రోన్ ఫుడ్ సెక్యూరిటీ. అందుకని దానిపైన ఫోకస్ చేయాల్సి ఉంది. అందుకని నేను గుర్తించి దేశవ్యాప్తంగా రైతులతో సమాలోచనలు, వాళ్ళతో కలిసి సమిట్లు, నేషనల్ కన్సల్టేషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అని ఆ మధ్య పూణేలో నేను, మన ఎంఎస్ స్వామినాథన్ గారు, శరద్ పవార్ గారు, ఒడ్డే శోభనాథరావు గారు, 100 మంది పైగా సైంటిస్టులు 2 రోజులు కూర్చొని చర్చించి కొన్ని ఆలోచనలు తీసుకురావడం జరిగింది. అలాగే ఆ తర్వాత నేను ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ చెన్నైకి వెళ్లాను. నిన్న విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుభాష్ పాలేకర్ చెప్పిన సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, జీరో బడ్జెట్ అగ్రికల్చర్, దీనిపైన కూడా క్షేత్రస్థాయిలో కింద ఎలా జరుగుతూ ఉంది, రైతుల అనుభవాలు ఏమిటి, ఎదురవుతున్న సవాళ్లు ఏమిటి తెలుసుకోవడం కోసం నిన్న రైతులతో కొంత సమయం గడిపాను. అలా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరినీ కలిసి వాళ్ళ ఆలోచనలు, కొత్త ఆలోచనలు, నాకున్న ఆలోచనలు ఎంతవరకు ఆచరణ సాధ్యమా అనే కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. 4వ రంగం సంస్కృతి. మన దేశము, మన సంస్కృతి, మన సభ్యత, వీటిని మనం కాపాడుకోవాల్సి ఉంది. అత్యంత ఉత్కృష్టమైనది భారతీయ సంస్కృతి. ఈ భారతీయ సంస్కృతిలో మనం నడిచినంత కాలం మనకు ఇబ్బంది లేదు. మనకు ప్రపంచంలో ఉన్న అనేక నాగరికతలు, రోమన్ సంస్కృతి, లేకపోతే ఈజిప్టు, లేకపోతే గ్రీసు, లేకపోతే ఇంకా అనేక సంస్కృతులు కూడా మనలాగా పాతైపోయి ఉన్నాయి. కానీ అవన్నీ ఇవాళ ఎందుకు వెనకబడిపోతున్నాయి? భారతదేశం మాత్రమే సజీవంగా ఎందుకు ఉంటుందంటే దానికి ప్రధాన కారణం మన యొక్క సంస్కృతి. ప్రపంచానికి ఒకప్పుడు విశ్వగురు అనిపించుకున్నాం మనం. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయంలో ప్రపంచం నుంచి విద్యార్థులు చదువుకుపోయారని పాహియాన్, హ్యూయన్ సాంగ్ లాంటి చైనీస్ హిస్టోరియన్స్ రాశారు. అలాంటి దేశంలో మళ్ళా మనం మన సంస్కృతిని మధ్యలో ఇప్పుడే నేను పుస్తకం రిలీజ్ చేశాను అక్కడ, ఆచార్య కోనేరు రామకృష్ణరావు గారు రచించిన కరణియల్ సిండ్రోమ్. దాంట్లో నుంచి బయటకు రాలేకుండా మనం, అది పెద్ద సవాలు కూడా మన ముందు. మన సంస్కృతిని, మన సభ్యతను మనం మర్చిపోతున్నాం. అందుకని తిరిగి మళ్ళా ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం జరగాల. దర్ ఇస్ ఎవరీ నీడ్ ఫర్ ఎ కల్చరల్ రినైజాన్స్ ఇన్ ద కంట్రీ. స్వదేశీ, స్వావలంబన, వీటిపైన మళ్ళా ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మన పూర్వీకులు మన కోసం, మన దేశం కోసం చేసిన త్యాగాలు,
మహానుభావులు వాళ్ళ జీవిత చరిత్రలు మన పిల్లలు తెలుసుకోవాల్సి ఉంది. మన జీవన పద్ధతులు, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవాళ వచ్చినట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అనేక రకాల సమస్యలు వచ్చున్నాయి మనకి. మన ఆహార అలవాట్లు మారిపోయాయి, మన నడక మారిపోయింది, మన నడత మారిపోయింది, ఋతువులు క్రమం తప్పుతున్నాయి, ప్రకృతిని మనం నిర్లక్ష్యం చేశాం, ప్రకృతి మన పైన ఆగ్రహిస్తూ ఉంది ఇప్పుడు. అందుకే కేరళ బీభత్సం చూసినా, లేదా హుద్దు తుఫాన్ చూసినా, లేకపోతే సునామీలు చూసినా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ప్రకృతిని మనం నిర్లక్ష్యం చేశాం. ప్రకృతి ఇవాళ ఆగ్రహిస్తే దాని ప్రతాపాన్ని చూపిస్తాం. సో ప్రకృతితో కలిసి జీవించాలా, ప్రకృతిని ప్రేమించాలా, కలిసి జీవించాలా, ఈ విషయాలపైన కూడా దేశవ్యాప్తంగా, అలాగే చర్చ, మన నాట్యం, మన నృత్యం, మన సంగీతం, మన వాయిద్యం, ఇవన్నీ కూడా చాలా ప్రపంచంలో కల్లా చాలా విస్తృతమైనవి, ఉత్కృష్టమైనవి. వాటిని మళ్ళా మనం ప్రోత్సహించుకోవాల్సి ఉంది. పాత రోజుల్లో రాజులు, మహారాజులు కళలను ప్రోత్సహించేవాడు. ఆస్థానాల్లో ఆస్థాన కవులు ఉండేవాడు, పండితులు ఉండేవాడు, సంగీతులు ఉండేవాడు, వాయిద్యకారులు ఉండేవాడు. అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అది దేవాలయాలు, సింహాచల దేవస్థానం ఉంది, విజయనగరం మహారాజులు ఇచ్చినట్టు యొక్క పొలాలు, ఎందుకంటే అవి నడవడం కోసం అని. ఇలా అనేక పద్ధతులు, అనేక ఏర్పాట్లు మన వాళ్ళు చేశారు. కాలక్రమేణా అవి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. మళ్ళా తిరిగి మన మాట, మన పాట, మన ఆట, మన బాట, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టును మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. పాశ్చాత్య వ్యామోహం నుంచి బయట రావాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటి అన్నిటికీ కూడా వెళుతున్నాను నేను వీలైనంత వరకు. పెట్టి వాటిని గుర్తించి వాటిని ప్రోత్సహిస్తున్నాను. మన దేశంలో కళలకు కాణాచి భారతదేశం. యోగా ఇస్ ఎన్ ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ ఆర్ట్. దానివల్ల ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకుని ప్రపంచ స్థాయిలో మరి వాళ్ళ 172 దేశాల్లో యోగా. నేను మన పెరుగు వెళితే ఆశ్చర్యం, నాకు పెరుగులు పోతూ ఉంటే అక్కడెక్కడ యోగా సెంటర్ అని రాసింది పెరులో. అంటే అంత పవర్ఫుల్ మెసేజ్ యోగా ద్వారా ప్రపంచానికి మనం అందించగలుగుతున్నాం. సో దీన్ని కల్చరల్ సెంటర్స్ పెట్టాలి. ఆ తర్వాత అలాగే వాలంటరీ ఆర్గనైజేషన్స్, అన్ని పనులు గవర్నమెంట్ చేయాలంటే సాధ్యం కాదు. ఆ మనస్తత్వం మనకు రాజకీయ వ్యవస్థలో అలవాటైంది. 2 సంవత్సరాలు ప్రతిదానికి గవర్నమెంట్ చూడడం, అన్ని గవర్నమెంటే చేయాలనుకోవడం, సబ్ కామ్ సర్కార్ కరేగా, బేకార్ బయటతో చెరేగా అనే మనస్తత్వం మనకు వచ్చేసింది. దాన్ని మళ్ళీ జనాన్ని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తేనే విజయవంతం అవుతాయని అనుభవం చెబుతోంది. ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ కానీ, బేటీ బచావో బేటీ పడావో కానీ, లేకపోతే పర్ డ్రాప్ క్రాప్ కానీ, ఇంకా అనేకం, ఇవన్నీ కూడా పీపుల్స్ మూవ్మెంట్ గా అయినప్పుడే. అలాగే ఎడ్యుకేషన్, స్ప్రెడింగ్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ సెక్టర్ ఓపెన్ అప్ అలాంటప్పుడు వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విజయవంతం చేయాలి. కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉన్నాయి మనకంతా. స్మార్ట్ సిటీస్, అమృత్ సిటీస్, హౌసింగ్, రకరకాలైన ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, వీటన్నిటినీ ప్రోత్సహించుకొని ప్రజలను వాటిలో భాగస్వాములు చేస్తే పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ విల్ మేక్ దీస్ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్. అవన్నీ జనానికి చేరేట్టుగా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇండియా వీ హ్యావ్ ఎ డెమోగ్రఫిక్ డివిడెండ్. 65% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ బిలో 35 years. నోవేర్ ఇన్ ద వరల్డ్ you have such an advantage. That is a demographic dividend, but it is a challenge also. మన యువత వాళ్ళ కొత్త ఆలోచనలు ఉన్నాయి, కొత్త ఉత్సాహం ఉంది. దాన్ని సరైన దారి మళ్లించాలా. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీరు చూస్తుంటారు ఎన్ని చేసినా ఇంకా అని. ఎందుకంటే ప్రపంచం ఇవాళ వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్. ప్రపంచం అంతా ఒక చిన్న గ్రామంలాగా తయారైపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందో విశాఖపట్నం కొద్దిసేపట్లో వియన్నాలో తెలిసిపోద్ది. అమెరికాలో ఏం జరుగుతుందో ఇక్కడ తెలుస్తుంది. న్యూ చేంజెస్ ఆర్ కమింగ్, న్యూ ఐడియాస్ ఆర్ కమింగ్, ఇన్నోవేటివ్, ఇంక్యుబేషన్. ఇప్పుడంతా స్టాండప్, స్టార్టప్. మన చిన్నప్పుడు స్టాండప్ అంటే స్కూల్లో లేట్గా పోతే స్టాండప్ ఆన్ ద బెంచ్ అనేవాడు మాస్టర్. ఇప్పుడు స్టాండప్ వేరు, స్టాండ్ ఆన్ యువర్ ఓన్. ఇవన్నీ కూడా విజయవంతం కావాలంటే పీపుల్స్ని ఇన్వాల్వ్ చేయాలా అనే ఉద్దేశంతో నేను నా సమయాన్ని అంతా ఆ విధంగా గడుపుతాను. దాంతోపాటు పుస్తక పఠనం ఒకటి బాగా అలవాటు చేసుకోవాల్సి ఉంది. అనేక రకమైన విజ్ఞానం మన పుస్తకాల్లో నిబిడి ఉంది, మన వేదాల్లో నిబిడి ఉంది, మన శాస్త్రాల్లో నిబిడి ఉంది. వాటిని మళ్ళా తిరిగి మనం వాటిని పరిశీలించుకోవాల్సి ఉంది, తెలుసుకోవాల్సి ఉంది. ఈ అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఉపరాష్ట్రపతి నివాసంలో ప్రతి రోజు మార్చి రోజు పుస్తక విమోచన ఎవరో ఒకటి రిలీజ్ ఆఫ్ ఎ బుక్. ఇప్పుడు ఆ పుస్తకం కూడా రిలీజ్ చేసి వచ్చాను గీతంలో. ఇవి ఎందుకంటే బయటకు పోతే ఉపరాష్ట్రపతి మళ్ళీ ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఒకటి, ఈ ప్రోటోకాల్ సిస్టంలో ప్రజలకు కొంత ఇన్కన్వీనియన్స్. ఏదైనా హాల్లో మీటింగ్ పెట్టాలంటే ఢిల్లీలో ఒక హాల్లో మీటింగ్ పెట్టాలంటే రోజుకి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. అందుకని ఆలోచించి నేను ఉపరాష్ట్రపతి నివాసంలోనే ఒక హాల్ ఏర్పాటు చేయించాను 3 నెలల్లో ఫ్రీ ఫ్యాబ్రికేషన్ ద్వారా. ఆ పుస్తకం ఎవరైనా ఆడికే రావచ్చు, రిలీజ్ చేయించుకోవచ్చు, ఖర్చు లేదు, రెంట్ లేదు. సో ఇలా ఈ కార్యక్రమాలన్నింటికీ ఒక వేదికగా ఉపరాష్ట్రపతి నిలయాన్ని ఓపెన్ అప్ చేసి మా వాళ్ళంతా ప్రోటోకాల్ పెడుతుంటారు. ప్రోటోకాల్ వింటే చూడడానికేమో చాలా బాగుంటుంది, అంతా ఉందా హంగామా ఇవన్నీ.
లోపల ఉండేవాడికి తెలుస్తుంది అంటే ఉండేటికి ఇబ్బంది. నేను ఆ మధ్య మాట్లాడుతూ చెప్పాను, ఈ ఈ ప్రోటోకాల్ చట్టంలో ఇరుక్కుపోయినా నేను క్యాజువల్ గా మాడితే ఒక పత్రిక దాన్ని హెడ్డింగ్ చేసింది. కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే బయటకు వెళ్లాలంటే ఒకటిగా వెళ్ళడానికి లేదు, వెనకెడితే ఒక 25 మంది వెళ్లాలంటే ఈ కమర్షియల్ ఫ్లైట్లో వెళ్ళడానికి లేదు, ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళడానికి వీళ్ళే, ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్లోనే వెళ్ళాలా. ఎక్కడికైనా వెళ్ళాలంటే రోడ్డు మీద వెళ్ళాలి, తక్కువ వెళ్ళాలి, ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది కలగకూడదు, సెక్యూరిటీ. సో హెలికాప్టర్లో వెళ్ళాలా. మామూలు హెలికాప్టర్ వెళ్ళడానికి లే, ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ కూడా పోవడానికి లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా మిలిటరీ హెలికాప్టర్లో పోవాలా. ఒకటి కాదు 3, ముందు ఒకటి చూపించడానికి, రెండోది నేను తీసుకెళ్ళడానికి, ఏమైనా జరిగితే కనుక ఇంకొక హెలికాప్టర్. ఎందుకు పెట్టారు నాకైతే తర్వాత 3 హెలికాప్టర్లు. ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్, వేదిక మీద ఎంతమంది కూర్చోవాలా, ఉపరాష్ట్రపతి పైకి వస్తాడు, ఈ లోపల మీరు అందరూ వచ్చి ఉండాలా, స్టేజ్ మీదకి రావడం, జనగణమన ఉపన్యాసం, తర్వాత జనగణమన వెళ్ళిపోవడం. జనాన్ని కలవకుండా వచ్చి వేదికెక్కి ఉపన్యాసం ఇచ్చి పోయేదానికి ఆడదాకా పోవడం ఎందుకయ్యా అన్నా నేను మా ఆఫీసర్. ఏం సార్ అన్నా, దానికి ఎందుకు అదే టీవీలో మాడేస్తే అందరూ చూసుకుంటారు కదా, ఇంట్లో ఉండి ఇబ్బంది లేకుండా. జనం హ్యూమన్ టచ్ ఉండాలి. సో దాంట్లో కొద్దిగా మార్పులు చేసి నేను కొంత ఇప్పుడు అక్కడక్కడ వచ్చిన దగ్గర అందరిని కలవడం, కాసేపు అటు ఇటు తిరగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు పాపం ఏం అనలేక నన్ను అట్లా కొంతవరకు భరిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎక్కడికంటే అక్కడికి పోవడానికి లేదు. నేనేమో ఇంతకుముందు మీకు తెలుసు, మా తాత చెప్పాడు నాకు చిన్నప్పుడే, నీ అరికాల్లో చక్రం ఉందిరా, నువ్వు ఎక్కడ ఒక దగ్గర రెండవ తిరుగుతూ ఉంటావని. తిరుగుతూ ఉంటే తిరిగి 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 జనాన్ని కలిసి నేను వాస్తవంగా చెప్పాలంటే ఈ స్థాయికి వచ్చాను. లేదా నాకున్న బ్యాక్గ్రౌండ్ ఏమి, నాకు పెద్ద రాజకీయ కుటుంబం కాదు, వేరే ఇతరత్ర శక్తి లేదు. అయినప్పటికి కూడా అన్ని పదవులు వెతుక్కుంటా వచ్చాయంటే నేను సాధించినట్టు అనుభవం, పడినట్టు శ్రమ, ఆ నమ్మిన దానికే కట్టుబడి ఉండడం, అదే ప్రధాన కారణం అని చెప్పి నేను ఇప్పుడు దాకా అనుకుంటా ఉంటాను మామూలుగా. ఇకపోతే దాంతోపాటు ఈ యొక్క కార్యక్రమాలకు వేటికి వెళ్లాలా, వేటికి వెళ్ళకూడదు, వాటి స్థాయి, వాటి బ్యాక్గ్రౌండ్. మంత్రిగా ఉంటే ఎక్కడికైనా పోయేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్కరు గమనించాలా. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, దేంట్లో నీరవ్ మోడీ ఉంటాడు, దేంట్లో ఇంకొక చోక్సీ ఉంటాడు, నీకు పూలమాల వేసేవాడు ఎవడు, నీ పక్కన నిలబడినవాడు ఎవడు, సెల్ఫీలు తీసుకోవడానికి వీలేదు, చాలా ఉన్నాయి. ఇవన్నీ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ దాంట్లో వాళ్ళకి నేను అవన్నీ చెప్పాను, ఇవన్నీ తీసేసి శుభ్రంగా నన్ను పీక పోనుండే అని. అక్కడ కుదరదు సార్, ఏముంది రాద్దామన్నాను, రాసినా లాభం లేదు సార్. ఏమంటే అదంతా బ్లూ బుక్ లో ఉంది, సిస్టంలో ఉంది, మీ చేతులు లేదు. మొరాజ్ దేశాయ్ గారు ఒకటినే మొండికేసి నేను కమర్షియల్ ఫ్లైట్ వెళ్తా అన్నాడు. ఆ తర్వాత ఒకసారి ఆయన మొరాజ్ దేశాయ్ ఎవరు కాదని లేరు, ప్రయత్నం చేసిన తర్వాత రెండో రోజు ఆయన మానుకున్నాడు ప్రయత్నాలు. ఎందుకంటే 5 గంటల ముందు వెళ్ళాలి మిగతా పాసింజర్ అందరూ. బయట ఫ్రిస్కింగ్, లోపల విమానంలో ఎక్కిన తర్వాత మళ్ళీ ఫ్రిస్కింగ్. ముందు 25 సీట్లు, నాతో పాటు 25 మంది ఉంటారు. 25 మందికి 25 సీట్లు అయిపోతాయి విమానంలో. ఇక మామూలు జనం వచ్చేది మిగతా వాళ్ళకి ఎక్కడ. ఇవన్నీ కూడా చూసి ఆయన మానుకొని మళ్ళీ మామూలుగా ఉన్నాడు సార్ అని చెప్పారు మా వాడు. దీంతో పాటు నువ్వు ఉండే ఇంట్లో ఒక 4 డాక్టర్లు, ప్రతి బాత్రూంలో ప్రతి బెడ్రూమ్లో ఒక రెడ్ బటన్, అట్లా నొక్కితే 2 నిమిషాల్లో నీకు ఇంటి ముందు వ్యాన్ వచ్చేస్తుంది. డాక్టర్ ఇక్కడ వచ్చి కూర్చోన్నాడు డాక్టర్ కూడా. 8 నిమిషాల్లో నిన్ను ఎయిమ్స్ తీసుకెళ్తారు. ఎందుకంటే ముందున్న డాక్టర్ ఒక ఆయన అక్కడ ఆరోగ్యం దెబ్బతింది కాబట్టి పెట్టారు కొన్ని. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు కొంత ఏమన్నా జరిగితే మా ఆవిడ అంటుంది శుభ్రంగా ఢిల్లీలో, ఆమెకు ఢిల్లీలో ఉండడం ఇష్టంలే, ఊర్లో ఉండడం అలవాటు, ఊరి నుంచి వచ్చింది కాబట్టి. కానీ తప్పదు కదా, ఉంటుంటే వస్తే ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళందరూ తీసుకున్నట్ట అక్షరధాము లేదా ఒక సరోజిని మార్కెట్, ఒకరు కరోరు బాగ్ ఒక రౌండ్ వేసి వస్తే కొంచెం సంతోషం ఉండేది, అందరూ చూపించాము. ఇప్పుడు ఎక్కడికి పోవడానికి వీలు, వెనక పోలీసు ముందు పోలీసు, ఇంకా షాపులకు పోయి చెప్పులు కూడా వీలు లేదు. ఏంది కర్మంతా అని చెప్పి అంటారు మన పిల్లలు. ఈ కొన్ని ఇవన్నీ ఉంటాయి. ఇంకో పక్క ఏమో ఉపరాష్ట్రపతి, దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ బాధ్యత నీకుంది. ప్రపంచ దేశాలు పర్యటిస్తే అక్కడ వాళ్ళు ఇచ్చేట గౌరవము, ఆ స్వాగతం, అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ ప్రోటోకాల్లో ఉండేటికి ఇవన్నీ అనేక ఉన్నాయి. తర్వాత మనం ఈ ఉపరాష్ట్రపతి, ఒకటేమో ఉపరాష్ట్రపతిగా, రెండోది రాజ్యసభ. నేను చాలా మార్పులు తెస్తూ ఉన్నాను, కానీ రాజ్యసభని నిర్వహించడం అది ఒక పెద్ద సవాల్ లాంటిది.
ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పులు అవుతున్నాయో వీటిని పరిశీలించుకుంటే ఒకసారి రాజకీయ పార్టీలన్నీ మళ్ళా శాసనసభల ఆయా ప్రభుత్వాలు ఉన్న చోట్ల ప్రతిపక్షం ఉన్న చోట్ల వాటిని ఎలా నడపాలనే విషయం పైన మళ్ళీ ఒకసారి చర్చించుకోవాల్సి ఉంది. మనం పాత రోజుల్లో పార్లమెంట్లో ఆ రోజుల్లో ఉన్న గొప్ప పార్లమెంటేరియన్స్ అందరూ హిరేన్ ముఖర్జీ, భూపేష్ గుప్తా, ఇంద్రజిత్ గుప్తా, నాథ్పాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, దండావతే, ఆచార్య రంగా, మిను మసాని, పిలు మోడీ దగ్గర నుంచి మన తెన్నేటి విశ్వనాథం గారి వరకు అనేక మంది పార్లమెంటేరియన్లు పార్లమెంట్ యొక్క స్థాయిని పెంచారు. అలాగే అసెంబ్లీలో కూడా లచ్చన్న గారు, విశ్వనాథం గారు, సుందరయ్య గారు, ఇంకా అనేక మంది మీద ఉన్నారు. ఆ రోజులకు జరిగే సభలకి ఇవాళ జరిగే సభలు మనం చూస్తున్నాం. సో అందుకని నాకు అనిపిస్తుంది ఒకటే నాకు ఇప్పుడు కొంత కష్టంగా ఉంది. రాజ్యసభ జరుగుతున్న తీరు పట్ల మనసులో ఆందోళన ఒక్కో రోజు నిద్ర రావడం లేదు అది జరుగుతుంటే. ఎందుకంటే నాకు అది చూస్తే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు గుర్తొస్తారు. మనకేదో ఒక అవకాశం వచ్చింది దీనికి ఒక స్థాయి పెంచాలని వెళ్తే సభ జరుగుతున్న తీరు చూసినప్పుడు ఒక్కోసారి చాలా ఆందోళన కలుగుతుంది, ఒక్కోసారి కోపం కూడా వస్తుంది. బట్ ప్రజాస్వామ్యంలో మనం ఈ చట్ట సభలను సమర్థవంతంగా నిర్వహిస్తే అప్పుడు ప్రజాస్వామ్యానికి మరింత అర్థం వస్తుంది. అందుకని డిబేట్, డిస్కస్ అండ్ డిసైడ్, డు నాట్ డిస్టర్బ్. టాక్ అవుట్ ఆర్ వాక్అవుట్ బట్ నో బ్రేక్అవుట్ అని మనం చెప్తూ ఉన్నాం. ప్రతిపక్షానికి మంచి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు ఎక్కువ మాడే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అధికార పక్షానికి అధికారం ఉంది, ప్రతిపక్షానికి అది లేదు కదా. అందుకని అపోజిషన్ మస్ట్ హ్యావ్ ఇట్స్ సే, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ గవర్నమెంట్ మస్ట్ హ్యావ్ ఇట్స్ వే. మనవరు అడిగారు, లేదు సార్ మీరు అంత మాట చెప్పి అపోజిషన్ మస్ట్ హ్యావ్ ఇట్స్ సే అన్నారు, బట్ ఎట్ ఎండ్ గవర్నమెంట్ మస్ట్ హ్యావ్ ఇట్స్ వే అని. బికాస్ ద పీపుల్ హ్యావ్ గివెన్ మ్యాండేట్ టు ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ద గవర్నమెంట్ విచ్ హెస్ బీన్ గివెన్ మ్యాండేట్ యూ షుడ్ బి అలౌడ్ టు రూల్. పార్లమెంట్ బాగా జరిగితే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి సలహాలు వస్తాయి, మంచి విమర్శలు వస్తాయి. సద్విమర్శలు స్వీకరించాలి. ఈ వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఒకరినొకరు శత్రువులుగా చూడకూడదు. వీఆర్ ఓన్లీ రైవల్స్, ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. రాజకీయం ఎలా వెళ్ళిపోయిందంటే మన పక్కన ఉన్న తమిళనాడులో మొన్నటి వరకు 5 ఏళ్ల పాటు జయలలితమ్మ ముఖ్యమంత్రిగా ఉంటే కరుణానిధి గారు అసెంబ్లీకి పోవాలి, ప్రతిపక్ష నాయకుడిగా ఉంది. కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉంటే జయలలితమ్మ అసెంబ్లీకి వెళ్ళాలి. ప్రజాస్వామ్యం మన ఎవరు నవ్వుతూ చెప్తున్నాడు, వాళ్ళు ఎవరు చావులకు, పెళ్లిళ్లకు, పుట్టినరోజులకు కూడా ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ పోవడానికి లేదు. మన దగ్గర చాలా వరకు మేలు, వాళ్ళు అంతవరకన్నా ముందు రాకపోయినా తర్వాత వస్తున్నారు మామూలుగా, సంతోషం. అక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. నేను ఆ మధ్య అడిగేవారు ఇక్కడ సరే కలుసుకోరు, ఆడకపోతే ఏందని. అక్కడికి పోయినా సరే సార్ వాళ్ళు కానీ స్వర్గంలో ఉంటే మేము నరకానికి పోవచ్చిందని చెప్పాడు. అలాంటి పరిస్థితి. దిస్ ఇస్ నాట్ ఎన్ ఐడియల్ సిచ్యువేషన్ ఫర్ డెమోక్రసీ. వీఆర్ ఓన్లీ రైవల్స్, వీఆర్ నాట్ ఎనిమీస్. ఈ భావాన్ని రాజకీయ పార్టీలు అందరూ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం వాళ్ళ వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ ఫిలాసఫీతో, వాళ్ళ మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నారు. నాది కరెక్ట్ అని ఒక ఆయన అంటాడు సోషలిస్టు, ఒక ఆయన కమ్యూనిస్టు, ఒక ఆయన నేషనలిస్టు, ఇంకో ఆయన ఇంకొక ఇస్టు. ఇవన్నీ కూడా ప్రజలు ఫైనల్ గా నిర్ణయిస్తారు. యూ హ్యావ్ టు ప్లేస్ యువర్ ఐడియాస్ అండ్ బిఫోర్ ఇట్. అందుకని నేను చెప్తూ ఉంటాను, మనం ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటప్పుడు క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ చూడాలి. కానీ దురదృష్టవశాత్తు మనం దారి తప్పుతూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో క్యారెక్టరు, క్యాలిబరు, కెపాసిటీ, కాండక్ట్ కాకుండా ఈ 4 సీలు కాకుండా కొత్త 4 సీలు అక్కడక్కడ. ఏందయ్యా కొత్త సీలు అంటే క్యాస్టు, కమ్యూనిటీ, మతం, క్యాష్, క్రిమినాలిటీ. ఈ 4 అక్కడక్కడ కనబడుతున్నాయి. ఇవే మాత్రం మంచిది కాదు. దే ఆర్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ సిస్టమ్ అండ్ డెమోక్రసీ. అండ్ దెన్ దట్ విల్ రియలీ మేక్ ద పీపుల్ టు సఫర్. We are already suffering in certain areas on account of this. So we have to revisit the very idea of selection. దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం అంతా కూడా ఉంది. ఇవన్నీ ఆలోచనలు ఉంటే రాజ్యసభ మరింత సమర్థవంతం జరిగినప్పుడు రాజ్యసభ బ్రహ్మాండంగా జరగదు. చర్చలు చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి, కానీ జరగాలి కదా. జరగడం తక్కువ ఉంది, జరగకపోవడం ఎక్కువ ఉంది. ఆఖరి రోజుల్లో మేకప్ చేస్తున్నాం. నేను మొత్తం రిపోర్ట్ వినిపించి 140% పనిచేసాం, 130% పనిచేసాం, ఇన్ని బిల్లు పాస్ చేశాం, అయినా నేను సంతోషంగా లేను ఒక 6 సార్లు చెప్పారు. చెప్తే వాళ్ళందరూ అదేం సార్ ఇన్ని జరిగితే అవునయ్యా, ఆ పని నార్మల్ టైంలో చేసి ఉంటే 145% ఏముంది, 250% పని చేసి ఉండొచ్చు. మనం ఇంకా మంచి ఫలితాలు తెచ్చి ఉండొచ్చు, మంచి బిల్లులు పాస్ చేసి ఉండొచ్చు. ఇంపార్టెంట్ బిల్స్ అని హెల్డ్ అప్ ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్. దట్స్ వై ఐ టెల్ దెమ్ ఆల్సో
I want to share it publicly. Let the government propose. Let the opposition oppose. Let the House dispose. That should be the policy. ప్రభుత్వం ప్రతిపాదించాలా, ప్రతిపక్షం వ్యతిరేకించాలా, సభ దాన్ని నిర్ణయించాలి, తిరస్కరించాలా లేదని. అంతేగాని మధ్యలో పెండింగ్లో పెట్టుకుని గొడవ జరిగి అసెంబ్లీలో మైకులు పెరుక్కోవడం, చొక్కాలు మడుచుకోవడం, బయటకు రాలని సంగతి చూస్తానడం, బయట ఉన్నోడిని గెలిపించి లోపలికి పంపిస్తే వాడు బయటకు రాలని సంగతి చూస్తానంటాడు. అంటే మనం బయట సరుకుని గెలిపించి పంపించామన్నమాట లోపలికి. వీటిపైన లోతుగా ప్రజలు ఆలోచించాల్సి ఉంది. తమ ప్రజాప్రతినిధుల యొక్క ప్రవర్తన పట్ల ప్రజలు శ్రద్ధ తీసుకుని వాటిని గమనించాలి. ఆ తర్వాత అవసరం వచ్చినప్పుడు దాని ప్రకారం తమ యొక్క ఎంపిక ఉండాల్సి ఉంది. దిస్ ఇస్ మై ఫర్మ్ ఒపీనియన్. లేకపోతే వ్యవస్థ సులభంగా టీవీ కవరేజ్ పెడితే అంతా మారిపోతుంది అనుకున్నారు. టీవీ కవరేజ్ పెడితే కొద్దిగా ఎక్కువైందని ఇప్పుడు అనుభవం చెప్తూ ఉంది. గొప్పతనం చూపిద్దామని చెప్పారు, గొప్పతనం చూపిద్దామని చెప్పి. ఇవన్నీ కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఈ రాజ్యసభను మరింత సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేసేదాని కోసం నేను అందరితో మాట్లాడుతూ ఉన్నాను. నియమ నిబంధనలు కూడా కొన్ని ఒక కమిటీ వేశాం. మన అనుభవం ద్వారా ఏం మార్పులు చేయొచ్చా అని చెప్పని. అలాగే అన్ని పార్టీలతో కూడా మాట్లాడి మరింత అర్థవంతంగా సభను జరిపే ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే ఆఖరిగా మిత్రులారా, ఇవాళ నేను రాజకీయాల్లో వరుసగా స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, జేపీ మూవ్మెంట్, ఎమర్జెన్సీ, అసెంబ్లీ, పార్లమెంట్, పార్టీ, వీటన్నిటిలో కొంత ఈ స్థానానికి చేరడానికి ప్రధాన కారణం నేను ఇందా చెప్పాను, కుటుంబ నేపథ్యం కాదు. పార్టీ సహాయం ఉంది, దాంతోపాటు నాకు మీలాంటి అనేక మంది మిత్రులు ఎప్పటికప్పుడు నన్ను వెన్నుదట్టి ప్రోత్సహించి ఆశీర్వదించి చేసిన సహకారం వల్లనే నేను ఇక్కడి దాకా వచ్చానని చెప్పి అనుకుంటున్నాను. అన్నిటికన్నా నేను సంపాదించిన సంపద ఏంటంటే స్నేహ సంపద. దాంట్లో అనిర్వచనమైన ఆనందం ఉంది. నేను ఎప్పుడు తిరుగుతూ ఉంటాను, అందరితో కలుస్తూ ఉంటాను. ఇంట్లో ఉండే తక్కువ. మా అమ్మ ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటాడని చెప్పాను. అంటే అర్థం ఇతర వాళ్ళని పోతుంటాం. నేను ఎక్కడికి వెళితే అక్కడంతా అందరికీ. నేను ఎక్కడికి పోయినా నేను కాలేజీలో నిలబడ్డప్పటి నుంచి నిన్న కూడా చెప్పాను, నేను ఎలక్షన్లో నిలబడిన డిపాజిట్ దగ్గర నుంచి ఖర్చుల వరకు ఏ రోజు కూడా ఇంట్లో నుంచి ఖర్చు పెట్టలేదు. ఆ రోజుల్లో ఖర్చు పెట్టే స్తోమత కూడా లేదు. రెండోది ఇంటికి కూడా తీసుకెళ్ళలేదు. అంతా నా మిత్రులే దగ్గర ఉండి. నేను యూనివర్సిటీలో చదువుకొని ఎమర్జెన్సీలో జైలులో ఉండి, విశాఖపట్నం జైలులో రిలీజ్ అయిన తర్వాత నేరుగా పోయి పార్లమెంట్కి నిలబడ్డాను ఒంగోలులో. జేపీ గారు చెప్పారు, ఒక యూత్కి ఒకరికి అవకాశం ఇవ్వాలని. నా పేరు సెలెక్ట్ చేశారు. మొత్తం ఎలక్షన్ ఖర్చు అంతా మొత్తం మన ఫ్రెండ్స్ స్టేట్ మొత్తం నుంచి వచ్చి అందరూ తిరిగి విద్యార్థులుగా ఉన్న యువమిత్రులు అందరూ సహకరించారు. నేను యూనివర్సిటీ ఎలక్షన్లో నిలబడినప్పుడు కూడా అదేవిధంగానే నా ఫ్రెండ్సే దాన్ని మొత్తం అంతా కూడా టేకప్ చేశారు. ఈ రోజు వరకు కూడా అంచెలంచెలుగా ఎదిగిన నా అభ్యున్నతిలో మిత్రుల యొక్క సహకారం మరువలేనిది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ స్నేహ సంపద అనిర్వచనమైన ఆనందాన్ని నాకు ఇస్తుంది. నాకు ఎంత సంపద ఉంది స్నేహ సంపద అని నేను ఎప్పుడు గర్విస్తూ ఉంటాను. ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం చేయగలిగింది నేను ప్రేమతో ఒక పలకరింపు. అయితే నాకు ఒక అదృష్టం ఏంటంటే నా మిత్రులు ఎవరో నన్ను వచ్చి ఇబ్బంది పెట్టి తప్పుడు పనులు చేయమని ఇప్పుడు వరకు ఎవరు అడగలేదు. అడిగినా నేను చేయను అనుకోండి, అది వేరే విషయం. కానీ బట్ అడగలేదు, ఒత్తిడి తేలేదు ఎప్పుడు కూడా. మేము నీకు అది చేశాం కదా, ఇది చేయాల్సిందే నువ్వు అని. రాజకీయాల్లో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఉండే పరిస్థితులు. దానికి అది కూడా నా అదృష్టంగా నేను భావిస్తాను. అలాంటి మంచి మిత్రులు నాకు దొరకడం. ఆ మిత్రులు ఒక ఊరు కాదు, అన్ని ఊర్లో ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడంటే ఉపరాష్ట్రపతి కాబట్టి అన్ని పైన చూసుకుంటారు. మొన్నటిదాకా మంత్రి కాబట్టి అంత ప్రభుత్వం ఉంది, ఎవరైనా పిలుస్తారు. పాత రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో నివాసం, హోటళ్ల నివాసం, వాహనం కావాలంటే వాహనం, అన్నీ కూడా మిత్రులు వాళ్ళందరూ వాళ్లే ముందుకు వచ్చి వాలంటరీగా అన్ని విధంగా సహాయం చేయడం వల్లనే ఇవాళ ఈ స్థాయికి నేను చేరుకున్నా అని చెప్పి నేను భావిస్తున్నాను. నా జీవిత చరిత్రలో ఒక అత్యంతమైన ప్రముఖ అధ్యాయం ఏంటంటే ఈ మిత్రత్వం, ఈ స్నేహ సంపద అని చెప్పని నేను భావిస్తూ ఉన్నా. విశాఖపట్నంలో కూడా ఇక్కడ ఉన్న స్థానికులు, ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ ఉండే మిత్రులందరూ కూడా వివిధ సందర్భాల్లో వాళ్ళు అందించిన సహకారం నేను ఎప్పుడూ మరవలేనిది. ఏ స్థాయికి వెళ్ళినా నేను మిత్రులను మర్చిపోను. అందుకే ఆ మధ్య మిత్రులు కొందరిని పిలిచి ఢిల్లీలో ఉపరాష్ట్రపతి నివాసంలో వాళ్ళందరితో 2 రోజుల పాటు గడిపాం. రాబోయే అక్టోబర్లో ఇంకో బ్యాచ్ని మళ్ళా పిలుస్తున్నాం ఉపరాష్ట్రపతి నివాసానికి, అంతా కూడా రావాలని. ఫ్రెండ్స్ అందరితో కలిసి గెట్ టుగెదర్ పెట్టి కలిసి కబుర్లు చెప్పుకోవడం, కాలక్షేపం చేయడం, కలిసి భోజనం చేయడం, ఇంకా అంతకన్నా మనం చేసే కూడా ఏం లేదు కదా. బట్ దాంట్లో ఉండే ఆనందం చెప్పననివి కాదు. ప్రపంచంలో కల్లా భారతీయ కుటుంబ విధానం, ఫ్యామిలీ సిస్టమ్ ఆఫ్ ఇండియా ఈజ్ యూనిక్.
దాంట్లో ఉండే ఆనందం చెప్పనరివి కాంది. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా కుటుంబంలో అందరూ షేర్ చేసుకుంటారు, మంచి మార్గదర్శనం చేస్తారు. అమ్మమ్మలు, తాతయ్యలు, పెదనాన్నలు, చిన్నాన్నలు, అక్కలు, బావలు, మరదలంతా ఆ సంతోషం ఆ చెప్పనరివి కాంది. అందుకని ఈ కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవచ్చు. రెండవది స్నేహం. ఈ స్నేహం, ఆ స్నేహం ద్వారా లభించే ప్రేమ, ఆదరం, ఆప్యాయత అది చెప్పనరివి కాదు, కొలవడానికి వీలు కానిది. అంతటి విలువ ఉంది ఆ స్నేహానికి. దాంట్లో అంత సంతోషం ఉంది, అంత హ్యాపీనెస్, అంత హ్యాపీ. నా చిన్నప్పుడే నేను మా అమ్మను కోల్పోయాను, సంవత్సరం 3 నెలలకి. ఆ కొరత ఎప్పుడు నాకు మనసులో గుర్తొస్తుంది. కానీ ఆ తర్వాత ప్రజా జీవనంలో ఈ కుటుంబంలో మా తండ్రి కూడా తర్వాత కొద్ది రోజులు చనిపోయాడు. కానీ ఒక పక్క ఏమో పార్టీ, మరొక పక్క స్నేహితులు, ఈ రెండు కూడా ప్రోత్సహించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పి నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. అందువల్ల వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఆ సంతోషానికి రుణపడి ఉంటానని చెప్పిన సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు ఇక్కడ ఈ సాయం సంధ్యా సమయంలో ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ పిలిస్తే మీరందరూ కూడా రావడం, విలువైన సమయం తీసుకొని కలవడం కోసం చాలా సంతోషం అని చెప్పని మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పిల్లలు నా దగ్గర పనిచేసేవాళ్ళు, నాకు ఇంకో అదృష్టం ఏంటంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు అంకిత భావంతో పనిచేశారు. నా దగ్గర మీ అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. నాకు బట్టలు ఉతికే చాకలి 29 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నాడు. 29 సంవత్సరాలు పనిచేయడం ఈ రోజుల్లో మీకు తెలుసు. మనుషులే కలిసి ఉండలే, కుటుంబాలే. అలాగే మొన్నటి దాకా నాకు సహాయకుడిగా ఉన్న యువకుడు సత్య, ఇప్పుడు ఆయన రాజకీయాల మీద ఆసక్తి వచ్చి పార్టీలోకి వెళ్ళిపోయాడు. బట్ ఉన్నంతకాలం 25 సంవత్సరాల పాటు రాత్రింబవళ్లు నా పనిలో వేగంగా జరగడానికి, పని సమర్థవంతంగా జరగడానికి అహర్నిశలు కృషి చేసి అతను చేసిన సహకారం నేను జీవితంలో ఎప్పుడు కూడా మరవలేనని చెప్పని సొంత కుటుంబ సభ్యుల కన్నా మిన్నగా పనిచేశాను. ఇప్పుడు పనిచేసే విక్రాంత్ కానీ ఈ మిగతా పిల్లలందరూ ఈ చక్కని ఇందాక వచ్చిన ఈ 1 ఇయర్లో ఉపరాష్ట్రపతి నివాసంలో ఏం జరిగింది, ఏమేమి చేసామని చక్కగా సంకలనం సేకరించి దానికి మంచి కాస్త సంగీతాన్ని గురించి కూడా ఆలోచించి వాటన్నింటినీ పెట్టారు మనకి, అంటే అవగాహన రావడం కోసం. మన మిత్రుడు లక్ష్మీప్రసాద్ నాకు అప్పుడు చెబుతుంటాడు, సార్ చరిత్ర రాయాలి సార్, జీవిత చరిత్ర అని. సరే నేను పోయిన తర్వాత రాదురు అని చెప్తుంటారు మీకు అందరికి. ఇక సరే చరిత్ర రాయకపోతే దానంతరం అది రాసుకోదు. చరిత్ర రాయడం చాలా అవసరం, అనుభవాలు చెప్పడం అవసరం, 10 మందికి పంచితే ఆ అనుభవాల వల్ల మిగతా వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్తుంటాడు. సో ఇలాంటివి ఎందుకు అంటే కొంత గుర్తుండడానికి, 10 మందికి మనసులో పడడానికి, ఒక చరిత్రను నిక్షిప్తం చేయడం కోసం ఉపయోగపడతాయి. ఆ ప్రయత్నం చేసిన ఈ పిల్లలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మరొకసారి ఈరోజు ఈ సాయంత్రం పూట మనందరం కలవడానికి ఈ చక్కని మంచిగా ఈ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం, అలాగే మనందరికి సాయంత్రం పూట కాస్త నోటి తీపి ఏర్పాటు చేసినట్టు ఆనందరాజు గారిని, వాళ్ళ సోదరులందరినీ కూడా అభినందిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్.